ప్రభు ఏం చెబుతున్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి, మీకేం కావాలో నేను చూస్తానంటే, ఈ అననీయ సప్పిరలు ఏం చేశారు? చెప్పిన మిగతా వాళ్ళేమో దేవుని మాట విని, పేతురు భక్తుని మాట విని, ఇక ఏమి భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా, చింతపడకుండా వచ్చి హ్యాపీగా తీసుకొచ్చి అక్కడ కుప్పలు కుప్పలుగా పడేసి రాస్తాంత అమ్మి, వీళ్ళకి భవిష్యత్తు దిగులు పట్టుకుంది. అమ్మో, డబ్బులన్నీ దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తే మన భవిష్యత్తు ఏం కావాలి, మన పిల్లలు ఏం కావాలి, మనం ఎట్లా బతకాలి అనేటువంటి చింత వచ్చేసింది వాళ్ళకి. ఆ చింత వచ్చి ఏం చేశారు వాళ్ళు? కొంత డబ్బు దాచి మిగతా సొమ్ము తీసుకొచ్చి పెట్టినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలుసు. అంటే ఆర్థిక విషయాల్లో వాళ్ళు నమ్మకంగా లేకుండా పోయారు. క్రైస్తవ జీవితంలో, దేవుని కార్యాల్లో, దేవుని విషయాల్లో దేవుని బిడ్డలారా, మనం ఎట్లా ఉండాలంటే ఆర్థిక విషయాల్లో మన క్రైస్తవ జీవితము నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అపనమ్మకంగా